తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 21/3/2026 రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే మనకైతే ఈ రోజైతే అందరి ఖాతాల్లో జమ చేస్తున్నట్టయితే స్పష్టత ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈరోజు ప్రభుత్వం డబ్బులు అనేది జమ చేస్తున్న దాని గురించి మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చాలామందికి రైతు సోదరులు ఏమంటున్నారు, మనకి అందరికీ ప్రభుత్వం అయితే మనకి 22వ తారీఖు రోజు డబ్బులు విడుదల చేస్తుంది అని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. అంటే ఇప్పుడు మనకి 22వ తారీఖు మనకి రేపు ఏంది ఆదివారం రోజు వస్తుంది. ఆదివారం రోజు బ్యాంకు సెలవులు ఉండడం కారణంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ రోజు నుంచి డబ్బులు అనేవి అయితే విడుదల స్టార్ట్ చేస్తున్నట్టయితే మనకైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇంకొక 10 నుంచి 20 నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు పడే ఛాన్సులు అయితే ఉన్నాయన్నమాట. తప్పకుండా మీరైతే మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి. ఈరోజు 10 గంటల తర్వాత నుంచి మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి. 10 గంటల తర్వాత అన్ని బ్యాంకులు ఓపెన్ చేసిన తర్వాత వెంటనే మీ అందరి ఖాతాల్లో అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి అన్నమాట. ఇక్కడ అమౌంట్ విషయంలో మీ అందరికీ ప్రభుత్వం స్పష్టంగా ఏమని ఇచ్చిందంటే మొత్తం మనకైతే 9,000 కోట్లు అయితే విడుదల చేస్తున్నట్టయితే స్పష్టత ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 4,500 కోట్లు వచ్చేసి మనకైతే ఈ మార్చి నెలలో, మిగతా 4,500 కోట్లు వచ్చేసి మనకైతే ఈ ఏప్రిల్ నెలలో విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టత ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ అమౌంట్ విషయంలో మీ అందరి ఖాతాల్లో జమ అవ్వాలంటే ప్రభుత్వం ఏమంటుందంటే మీ సాగు భూములు అయ్యి ఉంటే మాత్రం తప్పకుండా మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అలానే ఇక్కడ మీకు అమౌంట్ విషయంలో ఇంకొకటి కూడా ఏంటంటే ఎవరైనా సరే కొత్త భూములు తీసుకున్న వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు ఒకసారి ఏం చేస్తారంటే ఈ ఫిబ్రవరి 28 లోపు భూములు తీసుకొని ఉన్న వాళ్ళు ఉంటే ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోండి, మీకు రైతు భరోసా డబ్బులు పడతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో కొత్తగా భూములు తీసుకున్న వాళ్ళు ఈ 28వ తారీఖు లోపు మీ దగ్గర ఉన్న ఆర్టీఓ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి అక్కడ పోయి మీరు చేయించుకుంటే అక్కడ మీకు ఏదైతే అమౌంట్ ఉందో రైతు భరోసా అమౌంట్ మనకి ప్రభుత్వం విడుదల చేస్తా అన్న అమౌంట్ అయితే మీకు పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ మార్చిలో ఉన్న వాళ్ళకైతే పడదు. ఒకవేళ ఫిబ్రవరి లోపు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సరే, ఫిబ్రవరి 28వ తారీఖు లోపు తీసుకున్న వాళ్ళు ఉంటే సరే వాళ్ళకి తప్పకుండా డబ్బులు పడతాయని చెప్పేసి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అయితే ఈరోజు ముందుగాల మనకైతే ఏ జిల్లాల వరకు పడుతున్నాయనే దాని గురించి మీ అందరికైతే నేను క్లారిటీగా ఇవ్వబోతున్నాను. అలానే మీకు తర్వాత అమౌంట్ పడ్డ తర్వాత కూడా మీరు అయితే క్లియర్గా అయితే నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఏమని కామెంట్ చేస్తారంటే మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అయితే అమౌంట్ విషయంలో మనకి ఎవరైతే బట్టి విక్రమార్క ఉన్నారో అలాగే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో మనకైతే రేపు 10 గంటలకి విడుదల చేద్దాం అనుకున్న అమౌంట్ ఏదైతే ఉందో అది ఈ రోజే విడుదల చేస్తున్నారు అనమాట. రేపు ఆదివారం కారణంగా మనకైతే బ్యాంకు హాలిడేస్ ఉన్నాయి. సో అందువల్ల అందరి బ్యాంకులకు డబ్బులు పడడానికైతే కాస్త ఆలస్యం అయితే అవుతుంది. అంటే డబ్బులు పడవు అనమాట. ఆదివారం రోజు బ్యాంకులు సెలవు ఉంటే చాలామందికి డబ్బులు పడవు. సో అందుకే ఈ రోజు అయితే మనకైతే విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. 99% మనకైతే ఈ రోజు అయితే పడే ఛాన్సులు అయితే ఉన్నాయి. అమౌంట్ విషయంలో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎకరానికి ఇప్పుడు మనకి 12,000 చొప్పున విడుదల చేయట్లేదు. ప్రభుత్వం ఏమంటుందంటే 6,000 చొప్పునే మనకైతే విడుదల చేస్తామని చెప్తుంది. తర్వాత వాటిని ఇంకొక విడతలో మీకైతే ఇంకొక 6,000 విడుదల చేస్తా అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఎందుకంటే అమౌంట్ కారణంగా ఇస్తామన్న 12,000 చొప్పున అయితే విడుదల చేయట్లేదు, కేవలం 6,000 చొప్పునే విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అమౌంట్ పడ్డ తర్వాత మీరందరూ కూడా నాకు ఒకసారి కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అమౌంట్ విషయంలో మీ అందరికీ ఇక్కడ ఇలాంటి ఒక మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్లోనే మీకు తెలుస్తుంది అనమాట. అక్కడ రైతులతో మనకి పథకంలో అక్కడ పైన 12,000 వస్తే మాత్రం మీకు 12,000 చొప్పున పడతాయి. ఇక్కడ కేవలం 6,000 చొప్పున వచ్చింది అనుకోండి, మీకు ఇక్కడ మీ భూములు ఎంత ఉందో దాన్ని బట్టి మీకు ఇక్కడ అమౌంట్ వస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ 12,000 చూపిస్తే మీకు ఆ 12,000 చొప్పున ఎకరం ఉంటే మీకు కూడా ఇక్కడ 12,000 చొప్పున పడతాయి. ఇక్కడ లేవనుకోండి, పైన మీకు ఒకవేళ 6,000 చూపించింది అనుకోండి, 6,500 అలా చూపిస్తే మీ కింద మీ భూమి ప్రకారం 6,500 మీకు అలానే డబ్బులు పడ్డవి అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి నాకు కింద కామెంట్ చేయండి. మొత్తం మనకి సర్వేలు కూడా మొత్తం పూర్తి చేయడం జరిగింది. రేపు మార్నింగ్ మనకి ఈరోజు 10 గంటలకి మనకైతే మొత్తం అమౌంట్ సేవ్ అవుతున్నాయో 31 జిల్లాలకైతే ప్రభుత్వం అయితే శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఆల్రెడీ అవి విడుదలకి రెడీగా ఉన్నాయని చెప్పేసి కూడా మనకు అప్డేట్ ఇస్తున్నారనమాట. ఎంత త్వరగా అంటే అంత త్వరగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకైతే ప్రభుత్వం అయితే చూస్తుంది. కాబట్టి మీ అందరి ఖాతాల్లో త్వరలోనే డబ్బులు అయితే పడతాయి. డబ్బులు పడ్డ తర్వాత అందరైతే నాకు ఒకసారి అయితే కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ తోటి రైతులు అందరూ కూడా షేర్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకోండి, అమౌంట్ విషయంలో జిల్లాల వారీగా విడుదలైన రైతు భరోసా నిధులు కావచ్చు, అలానే లబ్ధిదారుల వివరాలు కావచ్చు, మొత్తం ఇలా మీకు ఒక క్లియర్గా ఇన్ఫర్మేషన్ చూసుకోండి. మొత్తం ఏ జిల్లాల్లో ఎంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళకి విడుదలైన అమౌంట్ ఎంత అని చెప్పేసి మనకు ప్రభుత్వం క్లియర్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. అలానే ఇక్కడ అమౌంట్ విషయంలో ఇంకొకటి ఏంటంటే రైతులకి, కౌలు రైతులకి కావచ్చు 6,500 ఇస్తున్నారు. మనకైతే వ్యవసాయ కూలీలకు కూడా 6,500 ఇస్తున్నారు. వరి పంటకి 500 బోనస్ కూడా ఇచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఎందుకంటే
అదే 500 రూపాయలే కాబట్టి మనకి ఎకరానికి మనకి ఏదైతే వరి పంట వేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి 500 రూపాయలు బోనస్ ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి. బోనస్ గురించి ఏమైనా అప్డేట్ తెలిసినా మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్.